హై వ్యూస్ ఈరోజు మార్నింగ్ నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలంతా కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కవితకి సంబంధించి మొత్తం డిస్కస్ చేస్తూ ఉన్నారు. బట్ ఒక్కళ్ళని మాత్రం హైలైట్ చేయాల్సింది పోయి హైలైట్ చేయటం ఎవరు? హరీష్ రావు. చాలా ప్రాక్టికల్గా మాట్లాడదాం. హరీష్ రావుని చాలామంది ఏమన్నారు? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. బీఆర్ఎస్ ఉన్నటువంటి బ్లాక్ షీప్ అని, ఏదో ఒక రోజు బీఆర్ఎస్ పార్టీని చీలుస్తాడని ఇలా మాట్లాడుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి పాపం. కానీ మా నాయకుడు కేసీఆర్ నా పార్టీ బీఆర్ఎస్ అంటూ ట్రబుల్ షూటర్గా సందర్భించిన ప్రతిసారి కూడా తను ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. నిజమైన బ్లాక్ షీప్ ఎవర్రా అంటే ఈరోజు కవిత మాట్లాడే మాటలు బట్టి చూస్తుంటే కేసీఆర్ ఫ్యామిలీలోనే ఉన్నారు. కేటీఆరా, సంతోష్ రావా, కవిత తెలియదు. ఎందుకు ఈరోజు కవిత మాట్లాడింది? నేను మా నాన్నకి 25 సంవత్సరాలుగా లెటర్లు రాస్తూనే ఉంటా అని చూస్తాడు, చూసిన తర్వాత చించేస్తాడు. ఈసారి మా నాన్నకి రాసినటువంటి లెటర్ మాత్రం ఎలా బయటకు వచ్చింది? ఎవరా లీకు వీరులు అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తే గ్రీకు వీరులాగా ఒక్కడు నా మీద పడిపోతూ ఉన్నారు. నేను చిల్లర రాజకీయాలు చేయను, ఓపెన్గా మాట్లాడతా. నేను అంత మంచిదాన్ని కాదు, నేను చాలా ప్రమాదకారిని, జాగ్రత్త, నాతో ఎట్ట పెడితే అట్లా ఉండదు, దేవుడు పెడితే ఉండదు. నా మీద లేనిపోని రాతలన్నీ కూడా రాస్తూ ఉంటే వాళ్ళు ఎవర్రా ఏంట్రా అంటే మరలా బీఆర్ఎస్ వాళ్ళని చెప్పి తెలిస్తే కనీసం వాళ్ళని పిలిచి విచారించింది లేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకునేది, వారిని పార్టీని సస్పెండ్ చేసింది లేదు. వారు వెనక ఎవరున్నారు నాకు తెలియదా? ఇప్పుడు నేను ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన కేసు అన్నారు. నాయన మరి నేను రాజీనామా చేస్తే ఎమ్మెల్సీగా ఉన్నాను కదంటే ఏం వద్దు బిడ్డ, ఆ తర్వాత అసలు సమస్యలు వస్తే నువ్వు అలాగే ఉండని చెప్పేసి పెద్ద ఆయన చెప్పాడు. మా నాన్నగారు చెప్పారని రాజీనామా చేయలేదు, లేదా ఎప్పుడు రాజీనామా చేసేదాన్ని. అట్లాంటి నన్ను ఎన్నేసి మాట్లాడినారు అసలు. చివరికి ఎంపీ ఎలక్షన్స్లో కూడా నన్ను ఓడించింది ఎవరు? కావాలని ఓడించింది ఎవరు? మా పార్టీ వాళ్ళే. నేను ఎంపీ ఎన్నికల్లో ఓడిపోవడం ద్వారా కానీ సోషల్ మీడియాలో కావచ్చు, నార్మల్ మీడియాలో కావచ్చు, లేదు పబ్లిక్ కావచ్చు, నా యొక్క క్రెడిబిలిటీ తగ్గటం వల్ల కానీ లబ్ధి జరిగేది ఎవరికి? ఒక్కలకే. వాళ్ళు ఎవరో మీకు తెలుసు అని అంటూ ఏకంగా పార్టీ పరంగా మాట్లాడండి అయ్యి అంటే కేసీఆర్కి ఉన్న బలవంతం మేమే, కేసీఆర్ అసలు నడిపిస్తుంది మేమంటూ ట్విట్టర్లో పోస్టులు పెడతా కూర్చున్నారు. ట్విట్టర్లో పోస్టులు పెడితే అయిపోయిద్దా అని చెప్పేసి ఆమె ఏమన్నది? ట్విట్టర్ టిల్లు నాది. ఈ ట్విట్టర్ టిల్లు అంటే ఎవరు మీకు తెలుసు కదా. ట్విట్టర్లో ఏ రకంగా చెలరైపోతాడో అతనని అంది. ఇప్పుడు ఆమె స్ట్రైట్గా ఒకటే మాట చెప్తుంది, మా పార్టీలో కేసీఆరే నాయకుడు, కేసీఆర్ తర్వాత అంతా కార్యకర్తలే. అంటే ఏంటి? కేసీఆర్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ కాబోయే సీఎం అంటూ ఎన్నికల ముంచేసిన హడావుడి కానీ, ఇప్పుడు వచ్చేసి కవిత చెప్తున్నట్టు ఈ బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తారని, కాంగ్రెస్ని కొంతమందిని బయటకు లాగుతారని, తద్వారా కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నారని ఇలా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేటీఆర్కి సంబంధించేసి కవిత ఓపెన్ అయిపోయింది. ఏమని? బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయాలని చూస్తున్నారు, ఆ ప్రపోజల్ ఉంది. ఢిల్లీలో నేను జైలులో ఉన్నప్పుడు కూడా ఇవే నా దగ్గరికి వస్తే నేను సస్యమేరా అన్నాను. ఇక అప్పటి నుంచి నన్ను పార్టీకి ఎలా దూరం చేయాలని చూస్తున్నారు కొంతమంది స్వార్థం కోసం. నాకు మా బాపు కేసీఆర్కి గ్యాప్ క్రియేట్ చేస్తున్నారు. ఏంటి దారుణం, ఏంటి దుర్మార్గం అని మాట్లాడుతున్న విధానం మొత్తం మీరు చూస్తూ పోతా ఉంటే ఆమె మరో షర్మిల కాదు, షర్మిలకే సరికొత్త పాఠాలు చెప్పేలా కనిపిస్తుంది. ఏ రకంగా? నాన్న ఉన్నప్పుడే అన్ని చక్కబెట్టుకోవాలి చెల్లి, మా నాయన ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఆయనకు తెలుసు ఏం జరుగుతుందో, అందుకే ఆయనకు సంబంధించినటువంటి అంశాలు మొత్తానికి లేఖ రాసి మిగతా అవన్నీ కూడా ఇప్పుడు పబ్లిక్గా మాట్లాడుతూ ఉన్నాను. నువ్వేమో అన్నకు పదవి వచ్చేదాకా ఉన్నావు, అన్న పదవిలోకి వెళ్ళిన తర్వాత ఇక నీ దరిదాపులు ఎవరు లేకుండా చేస్తాడు. అలా కాదు, ఇదిగో నేను చూడు జాగృతికి సంబంధించి యాక్టివిటీస్ మొత్తం చేస్తున్నానా, నాతో కూడా వాళ్ళంతా ఉన్నారా, మా బాబు కేసీఆర్ ఉన్నాడు కదా, ఓ పక్క మా అన్న చూసుకుంటున్నాడు కదా, ఇక ఇప్పుడు నా పొజిషన్ ఏంటని అంటున్నప్పుడు నన్ను పక్కన పెడుతున్నట్టు నాకు అనిపించింది. ఇక ఇప్పుడు నేనేంటో చూపిస్తున్నా చూడు అని చెప్పి షర్మిల కొత్త పాఠాలు చెప్తుంది. అది కూడా ఏ రకంగా? ఆంధ్రజ్యోతిలో ఏం మెన్షన్ చేశారు? ఫస్ట్ ఈమె రేపో మాపో కాంగ్రెస్లో చేరబోతోంది అని.
దెన్ ఆ తర్వాత ఏంటి 6 ఎమ్మెల్యేని తీసుకొస్తే నాకు మంత్రి పదవి అని చెప్పేసి ఆమె అడిగితే సరే ఓకే కరెక్ట్ వచ్చాయమ్మా సరే అని చెప్పేసి కాంగ్రెస్లో అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో రాశారు. కవిత వచ్చేసి జస్ట్ సింపుల్ ఫేక్ న్యూస్ అని చెప్పేసి పెట్టారు అంతే. ఈ ఫేక్ న్యూస్ అన్నది తీసుకోండి. గతంలో షర్మిల ఈ జగన్ పార్టీకి దూరంగా జరిగి తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నారని ఫస్ట్ చెప్పింది ఎవరు? ఏబిఎన్ వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు, రాధాకృష్ణ వాళ్ళు. దెన్ అప్పుడు షర్మిల ఘోరంగా తిట్టింది, రాధాకృష్ణ అయితే ఘోరంగా తిట్టింది. మరలా ఆమె పార్టీ పెట్టబోతున్న ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఆయనతోనే ఇచ్చింది. సో రాజకీయంలో ఏది నిజం ఏది అబద్ధం అనేది వాళ్ళ నోటి మాట వచ్చే వరకు చెప్పలేదు. బట్ ముందైతే లీకులో ఇక రిమైనింగ్ ఏవో నడిచిపోతుంది. అలా ఈమె వచ్చేసి కొత్త పార్టీ పెట్టబోతుందని చెప్పేసి ఒక వార్త కాదు, ఆమె వెనుక కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్లో ముసలం మొదలైంది. దెన్ ఆమెతో పాటు ఒక 6 ఎమ్మెల్యేని పట్టుకెళ్తే చాలు ఆటోమేటిక్గా మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి ఒక వార్త. వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు కవిత మాట్లాడే ప్రతి మాట చూస్తే డైరెక్ట్ బాణాలాగే దూసుకుపోయి బీఆర్ఎస్ పార్టీని వికలం చేస్తుంది. హరీష్ రావు వచ్చి ఎన్నాళ్ళ పార్టీని కాపాడుకుంటున్నాడని ఈరోజు అందరికి అర్థమైపోయింది. కేసీఆర్ ఇంట్లోనే అటు కేటీఆర్కి ఈరోజు కవితకి అస్సలు పడతలేని విషయం ఈరోజు అర్థమైపోయింది. ఇప్పుడు కవిత నిజంగానే ఎంతమందిని పార్టీ నుంచి తీసుకెళ్తుంది అండ్ కాంగ్రెస్ వాళ్ళు ఓకే అంటారా? ఇలా చెప్పుకుంటుంటే చాలా ఉన్నాయి. ఈవిడ ఇక్కడ క్లోజ్ చేస్తే సింపుల్గా నేను చెప్పేది ఒకటే, షర్మిల కన్నా చాలా ప్రమాదకరమైంది ఈమె. ఎవరు? కవిత. ఎవరి దృష్టిలో? అన్నదమ్ముల దృష్టిలో. అక్కడ వచ్చేసి జగన్కి నష్టం ఏమీ రాల షర్మిల వల్ల. జగన్ చేస్తారు 2024 ఓడిపోయింటే జగన్ వాళ్ళే ఓకే. బట్ ఇక్కడ అలా కాదు. కవిత వచ్చేసి ఈరోజు చేసే డ్యామేజ్ ఇక లైఫ్లో కేటీఆర్ సీఎం అవ్వనివ్వని అన్నట్టుగా ఈమె ప్రతిజ్ఞ పోయినట్టు అయిపోయింది. ఈలోపు మరి ఏదైనా మ్యాజిక్ ఏదైనా జరిగితే ఆయన అవ్వచ్చు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రాంతీయ పార్టీగా ఒకప్పుడు అధికారం నుంచి చాలా స్ట్రాంగ్గా ఉండే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కాస్త భారత రాష్ట్ర సమితి అంటూ దేశ్కి నేత అంటూ ఓవర్ యాక్షన్ చేసి హడావుడి చేశారు. చివరికి అది సేనారేకు డబ్బా అంటారు, తుప్పు డబ్బా అంటారు. ముందు ఉక్కు డబ్బాలకు చాలా స్ట్రాంగ్గా ఉండే. ఆ తర్వాత ఏంటి చిన్న డబ్బాలు ఉంటాయి కదా, రేగులు డబ్బాలు అంటారు. లైక్ ఆ వేలో పీకితే ఊడిపోతుంది, కొడితే డబ్బడ సౌండ్ అనమాట. అదే ఇప్పుడు బీఆర్ఎస్లో పరిస్థితి. తెలుగు రాజకీయాలు అన్నప్పుడు దేశం అంతా కూడా ఈరోజు చూస్తుంది ఎవరి పక్క అంటే ఏపీ సైడ్. ఆ డెవలప్మెంట్ ఏంటి అసలు, ఇదేంటి అండ్ గతంలో ఏ మోదీ అయితే శంకుస్థాపన చేశాడో జగన్ వచ్చాక అసలు పట్టించుకోలేదు. బట్ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చేసి మరలా అద్భుతంగా అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈరోజు మహానాడులో వచ్చేసి మరలా చంద్రబాబు నాయుడు నాకు 2 తెలుగు రాష్ట్రాలు 2 కళ్ళు అని చెప్తూ తెలంగాణ కూడా డెవలప్ అవ్వాలని చెప్తూ పార్టీ పరంగా కావచ్చు మామూలుగా రాష్ట్ర పరంగా కావచ్చు చెప్తూ తెలంగాణలో అన్నీ కూడా అక్కడ ఉండే పరిశ్రమలు ఏవి మన దగ్గరకు వద్దు మనం కొత్తగా తెచ్చుకుందామని చెప్తూ బెంగళూరులో ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఎల్ అది ఏపీకి తీసుకురామని చెప్పానని చెప్పేసి ఎవరు అంటున్నారు, అది అబద్ధం అని చెప్తూ చాలా లాజికల్గా మాట్లాడుతూ వెళ్ళాడు. బనకచర్ల ప్రాజెక్టు కూడా సముద్రంలో కలిసే నీటిని మాత్రం మనం వాడుకుంటాము, తెలంగాణలో చుక్క నీటిని కూడా వాడమని చెప్తున్నాడు. ఇలా ఆయన చాలా క్లారిటీ కొట్టాడు 2 తెలుగు రాష్ట్రాలు నాకు కీలకమని. బట్ బీఆర్ఎస్ ఛాన్స్ దొరికినప్పుడల్లా మరలా ఆంధ్ర తెలంగాణ అంటూ టీడీ మీద ఏడుస్తాను. ఈ మూమెంట్లో కవిత వచ్చేసి పేల్చిన బాంబు ఎలా ఉందంటే బీఆర్ఎస్ పార్టీని గొక్క తిప్పుకొనియకుండా చేసింది. ఏమని? ఆంధ్ర తర్వాత సంగతి, ముందు మన సంగతి చూడు అని చెప్పి. సో వీడియో క్లోజ్ చేస్తున్నా, మరలా చెప్తున్నా, సింపుల్గా చెప్తున్నా, కవిత బీఆర్ఎస్ పార్టీని ముక్కలు చేయబోతోంది. ఇక కాంగ్రెస్ పార్టీకి నల్లేరి మీద నాటక రానున్న రోజుల్లో. ఈలోపు బీజేపీ దానికి అందిపుచ్చుకున్నట్టయితే ఎనీ టైం గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఎవరికి ఏంటన్నది తర్వాత మాట్లాడు.